Namaste boys, this is your PK. Day 39 of learning Python. సో ఈరోజు టప్పుల్లో ఇది పాత టాపికే, మెంబర్షిప్ చెక్ అని మనం చాలాసార్లు చాలా వీడియోలలో చూసిన మెంబర్షిప్ చెక్ గురించి. సో బేసికల్లీ పైథాన్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ నీకు అకౌంట్ని ఫాలో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. బయట మార్కెట్లో 30,000 40,000 పెట్టే బదులు నీకు ఫ్రీగా ఇన్స్టాగ్రామ్లో ఓర్ యూట్యూబ్లో ఫ్రీగా నీకు పైథాన్ ఫుల్ కోర్స్ అనేది నేను షార్ట్స్ ద్వారా మీకు నేర్పిస్తా. జస్ట్ అకౌంట్ని ఫాలో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అకౌంట్ని సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో చేశారు కదా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. బేసికల్లీ మెంబర్షిప్ చెక్ గురించి మీకు చాలాసార్లు చాలా వీడియోలో చెప్పిన. సో తెలియకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, నేను మళ్ళీ కూడా చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో. సో మెంబర్షిప్ చెక్లో మనకు ఇన్ అనే ఆపరేటర్ ఎట్లా పనిచేస్తుందంటే, మనం ఒక వాల్యూ ఇచ్చినామనుకో, ఆ వాల్యూ ఆ టపుల్లో ఉందా లేదా చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటే ట్రూ ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. ఇది దాని యొక్క రూల్. అండ్ మీరు ఇక్కడ కోడ్లో చూస్తే ఏమని ఉంది, ఏ ఈక్వల్ టు సమ్ టపుల్ ఉంది, రిజల్ట్ ఈక్వల్ టు 1 ఇన్ ఏ అని ఉంది. సో 1 అనే వాల్యూ టపుల్లో ఉందా లేదా అని అడుగుతున్నట్టు. ఒకవేళ అది ఉన్నదనుకో ట్రూ ఇస్తుంది. మనకి ఇక్కడ టపుల్లో 1 ఉంది కాబట్టి అవుట్పుట్ ఏమని వస్తుంది, ట్రూ అని వస్తుంది. సింపుల్. సో మీరు ఇక్కడ అవుట్పుట్ చూస్తే ట్రూ అని వచ్చింది. అండ్ సేమ్ అలానే నాట్ ఇన్ అనే ఆపరేటర్ కూడా అట్లనే పనిచేస్తుంది, కానీ బట్ ఆపోజిట్, ఇన్కి ఆపోజిట్. సో బేసికల్లీ ఇక్కడ ఏమని ఉన్నది, రిజల్ట్లో కేపీ అని ఉన్నది. సో కేపీ ఉందా, సో లేదు, లేకపోతే ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది ట్రూ ఇస్తుంది. సింపుల్.